ఇంతవరకు మనం యావరేజెస్ పార్ట్ 1 పార్ట్ 2 చెప్పుకున్నాం. ఇప్పుడు రేషియో అండ్ ప్రపోర్షన్. రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ లో ఇది ఎందుకంటే చెప్పాను, ఇది పర్సంటేజెస్ చెప్పాము. పర్సంటేజెస్ ఎలా చెప్పాము? పర్సంటేజెస్, దానికి లింకప్ ప్రాఫిట్ అండ్ లాస్, దానికి లింకప్ డిస్కౌంట్స్. అలానే యావరేజెస్ అది ఇండివిజువల్. ఇక్కడికి వచ్చేసరికి రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ వచ్చేసరికి రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ కి లింకప్ ఏంటంటే పార్ట్నర్షిప్. దానికి లింకప్ అంటే పార్ట్నర్షిప్ అంటే లింకప్ ఏంటంటే ఈ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అనేవి మనకి టచ్ అవుతుంటాయి అన్నమాట ప్రతి టాపిక్ లో. దాని ఇంకా దీనికి ఈ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ కి ఇంకోటి ఏంటంటే లింకప్ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్. ఏజెస్ ఉంది కదా, వయస్సు అనేది కూడా, ఆ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ కూడా దీనికి లింకప్. ఓకేనండి. అంటే దీని తర్వాత మనకి పార్ట్నర్షిప్ తర్వాత ప్రాబ్లమ్స్ అనేది చెప్పుకుంటాం. ఓకేనా? ముందు ఇది జాగ్రత్తగా నేర్చండి. చాలా ఈజీగా మార్కులు సంపాదించుకునేవి. అందువల్ల కొంచెం అంటే దీనిలా అనిపించినా సరే ఈజీ టాపిక్ ఇదేని. రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ జాగ్రత్తగా వినండి. ఓకేనండి? ఓకే. ఇప్పుడు అసలు రేషియో అంటే ఏంటి, ప్రపోర్షన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషియో గురించి తెలుసుకుందాం. రేషియోలో టైప్స్ ఆఫ్ రేషియోస్ తెలుసుకుందాం. తర్వాత ప్రపోర్షన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రేషియో అంటే ఏంటి? రేషియో అంటే ద కంపారిజన్ బిట్వీన్ టూ క్వాంటిటీస్ ఇస్ కాల్డ్ రేషియో. ద కంపారిజన్ బిట్వీన్ టూ క్వాంటిటీస్ ఇస్ కాల్డ్ రేషియో. ఓకేనండి? అంటే రెండు క్వాంటిటీల మధ్య, అంటే రెండు నంబర్లు కానీ రెండు క్వాంటిటీల మధ్య కంపారిజన్ ని రేషియో అంటారు. ఆ కంపారిజన్ ని ఎలా సూచిస్తారంటే ఈస్ట్. మనం చిన్నప్పటి నుంచి నేర్చేది ఈస్ట్. అదేంటి చూడండి, ఇన్ ద రేషియో అనేది ఎలా సూచిస్తారు? A:B. ఈ రేషియో అనేది A:B తో సూచిస్తే అందులో ఫస్ట్ టర్మ్ A is called antecedent or first term, B is called consequent or second term అని చెప్తాం. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంది ఏంటంటే యాంటిసిడెంట్ అంటే పూర్వ పదము, కాన్సిక్వెంట్ అంటే పరపదము అని చిన్నప్పుడు రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ రూల్ నేర్చుకున్నాం. అదే పూర్వపదం పరపదం అంటే మనకి ఏం అర్థం కాదు, కానీ A is called antecedent or first term, B is called consequent or second term. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ రేషియో చెప్పుకుందాం. టైప్స్ ఆఫ్ రేషియోలో if the ratio is A:B, then types of ratio లో A:B అనే రేషియోకి డూప్లికేట్ రేషియో. చూడండి, ఇవేవి అంత ఇంపార్టెంట్ అయితే కాదు, కానీ రైల్వే ఎగ్జామ్స్ అంటే గ్రూప్ డి అలా చిన్న ఎగ్జామ్స్ కి ఇలాంటివి ఉంటాయి. ఎస్ఎస్సి ఈ లెవెల్లో బిట్ కింద కూడా ఇచ్చేవచ్చు. అందువల్ల ఇది చెప్తున్నాను. చూడండి, A:B అనే రేషియోలో డూప్లికేట్ రేషియో అంటే దానికి A²:B² అనేది డూప్లికేట్ రేషియో. అలాగే ట్రిప్లికేట్ రేషియో అంటే AQ:BQ. ఓకేనండి? ఇది ఒకటి. నెక్స్ట్ సబ్ డూప్లికేట్ రేషియో అంటే √A:√B. సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే √A:√B. ఇందులో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అనేది కాంపౌండ్ రేషియో. కాంపౌండ్ రేషియోకి వచ్చేసరికి ద రేషియో ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫస్ట్ టర్మ్స్ టు దట్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద సెకండ్ టర్మ్స్ ఆఫ్ 2 or more than 2 రేషియోస్. 2 or more than 2 రేషియోస్ యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్ A:B ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. చూడండి, కాంపౌండ్ రేషియో ఆఫ్ 2:3, 4:7, 7:8 is అని ఇచ్చాడు అనుకోండి. కాంపౌండ్ రేషియో ఎగ్జాంపుల్ లో కాంపౌండ్ రేషియోలో 2:3, 4:7, 7:8 అని ఉంది కదా. ఇందులో ఫస్ట్ టర్మ్స్ ఏంటవుతాయండి? 2 అనేది ఫస్ట్ టర్మ్, 4 అనేది ఫస్ట్ టర్మ్, 7 అనేది ఫస్ట్ టర్మ్. ద ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ టు దట్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద సెకండ్ టర్మ్స్ అంటే 2 into 4 into 7 ఫస్ట్ టర్మ్స్ కదా, is to second terms, product of second terms. 3 into 7 into
8 అనమాట. చూడండి ఇలానే ఇవ్వక్కర్లేదు, వాడు ఎలా ఇస్తాడంటే 2/3 4/7 7/8 అని కూడా ఇవ్వచ్చు. వీటి తాలూకా కాంపౌండ్ రేషియో కావాలి. ఇది రేషియో కదా, ఇది ఓకే. అయితే ఇక్కడ దీని తాలూకా కాంపౌండ్ రేషియో కావాలి అంటే 2/3 ఇంటూ 4/7 ఇంటూ 7/8 ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకేనండి. ఈ తర్వాత విషయం ఇది చూడండి, 7 కి కట్ అయింది, 4 2s 2 1s. ఓకేనా. ఇక్కడ ఏం మిగిలింది 1:3 మిగిలింది. ఓకేనండి. ఈ 2 అంటే మినిమం 2 రేషియోస్ ఉండాలి. 2 కాకపోతే మోర్ దాన్ 2 రేషియోస్. ఇక్కడ 1 2 3 రేషియోస్ ఇచ్చాడు. 3 రేషియోస్ తాలూకా కాంపౌండ్ రేషియో అంటే 1:3 ఇలా కట్టాలి. కాంపౌండ్ రేషియో అంటే ఏంటండి, ద రేషియో ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫస్ట్ టర్మ్స్ టు దట్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద సెకండ్ టర్మ్స్ 2 ఆర్ మోర్ దెన్ 2 రేషియోస్. ఓకేనండి. 2 లేదా అంతకంటే ఎక్కువ రేషియోస్ తాలూకా రేషియోస్ తాలూకా కాంపౌండ్ రేషియో కావాలి అంటే వాటి ఫస్ట్ టర్మ్స్ తాలూకా ప్రొడక్ట్ ఈజ్ టు సెకండ్ టర్మ్స్ తాలూకా ప్రొడక్ట్. అర్థమైంది కదండి కాంపౌండ్ రేషియో. కాంపౌండ్ రేషియో తెలుసుకున్నాం కదా ఇంతవరకు. ఇప్పుడు ఇన్వర్స్ రేషియో తెలుసుకోండి. ఇన్వర్స్ రేషియోలో A:B ఇచ్చాడు అనుకోండి. A:B కి ఇన్వర్స్ రేషియో 1/A:1/B. జాగ్రత్తగా రండి. A:B కి ఇన్వర్స్ రేషియో అనేసరికి B:A అని చెప్పొచ్చు. ఎలా అంటే 1/A:1/B. అది ఎలా వచ్చింది అంటే మీకు తెలిసే ఉంటది, ఒకసారి చెప్తాను చూడండి. 1/A:1/B ఉంది కదా, ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అండి? ఎల్సిఎం ఎంత? AB అవుతుంది. AB అయితే AB ఇంటూ 1/A ఈజ్ టు AB ఇంటూ 1/B. A కి A కట్ అవుతుంది, B కి B కట్ అవుతుంది, మిగిలింది B:A. A:B కి ఇన్వర్స్ రేషియో ఇలా చేస్తే వచ్చేదే ఇన్వర్స్ రేషియో. ఓకేనండి. అప్పుడు A:B కి ఇన్వర్స్ రేషియో ఏమవుతుందండి? B:A అవుతుంది. అట్ ద సేమ్ టైం A:B:C ఇస్తాడు. దానికి చిన్న చిన్న ఎగ్జామ్స్ అయితే ఇది బిట్ కింద కూడా ఇచ్చేస్తాడు ఒక్కోసారి. A:B:C కి ఇన్వర్స్ రేషియో ఎంత అని అడుగుతాడు. ఫస్ట్ ఆప్షన్ ఏమిస్తాడు? C:B:A అని ఇస్తాడు ఫస్ట్ ఆప్షన్. అంటే మనం ఇన్వర్స్ రేషియో తిరగేసేయడం అనుకుంటాం కదా, కానీ ఇలా కాదు. ఇలా పెట్టేసాం అనుకోండి తప్పు అయిపోతుంది. అప్పుడు ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది? చిన్న చిన్న ఎగ్జామ్స్ కి అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదు, అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం. ఓకే. ఇప్పుడు 1/A:1/B:1/C అన్నమాట ఇన్వర్స్ రేషియో. అంతేనా? ఇప్పుడు 1/A:1/B:1/C ఉంటే ఇప్పుడు ఈ మూడింటికి ఎల్సిఎం ఎంతండి? ABC. అంతేనా? A కి B కి C కి ఎల్సిఎం ఎంత? ABC. ABC తో దీన్ని గుణిస్తే A కట్ అవుతుంది, BC ఉంటుంది. ఇక్కడ B కట్ అవుతుంది, AC ఉంటుంది. ఇక్కడ C కట్ అవుతుంది, AB ఉంటుంది. ఇలా వచ్చింది A:B:C కి ఇన్వర్స్ రేషియో ఎంతండి? BC:AC:AB. ఓకేనా? నోట్ చేసుకోండి. రేషియో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ప్రపోర్షన్ అంటే ద కంపారిజన్ బిట్వీన్ 2 రేషియోస్. ఇందాక ఏంటండి? కంపారిజన్ బిట్వీన్ 2 క్వాంటిటీస్ ఈస్ కాల్డ్ రేషియో. అయితే ద కంపారిజన్ బిట్వీన్ 2 రేషియోస్ ఈస్ కాల్డ్ proportion. The comparison between 2 quantities is called ratio. The comparison between 2 ratios is called proportion. ఇది ఆ వేరియేషన్. అంటే 2 రేషియోస్ తాలూకా కంపారిజన్ అనేది ఎలా ఉంటుందంటే A:B as is C:D. ఓకేనా? మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవే. ఒకసారి జస్ట్ అట్ ఏ గ్లాన్స్ అంటారు కదా, అలా చూసుకొని వెళ్ళాల్సిందే. ఇది తెలుసుకుంటే మంచిది, ప్రతి ప్రాబ్లం కి ఇది యూజ్ ఉంటుంది. అందుకు అయితే ఇన్ ద ప్రపోర్షన్ A:B as is C:D అయితే ఇందులో A is called first proportion or first term, B is called second proportion or second term, C is called third proportion or third term, D is called fourth proportion or fourth term.
ఓకేనా. అలాగే ఇంపార్టెంట్ చూడండి, ఏ అండ్ డి ఆర్ ఎక్స్ట్రీమ్స్. ఏ అండ్ డి ఆర్, ఇందులో ఏ అండ్ డి ఎక్స్ట్రీమ్స్ చివరిలో ఉంటాయి కదా, ఎక్స్ట్రీమ్స్. అట్ ద సేమ్ టైం బి అండ్ సి ఆర్ మీన్స్, బి అండ్ సి ఆర్ మీన్స్. చిన్నప్పటి నుంచి నేర్చుకున్న అయితే ఏంటంటే, అది ఎందుకు చెప్పామంటే, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఫార్ములా ఏంటంటే, ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ is equal to product of mid terms or mid means. ఓకేనా. అంటే ఇందులో ఎక్స్ట్రీమ్స్ ఏంటంటే ఏ బి ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు బిసి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ మొత్తానికి మ్యాక్సిమం నడిపించేది ఇదే. అర్థమవుతుందండి, నోట్ చేసుకోండి. ప్రపోర్షన్స్ లో కంటిన్యూడ్ ప్రపోర్షన్ అని ఉంటుంది. కంటిన్యూడ్ ప్రపోర్షన్ అనేది ఎగ్జాంపుల్ చూడండి. పేరులో ఉంది కంటిన్యూడ్ ప్రపోర్షన్ అని. 2/3, దీని కంటిన్యూషన్ 3/5, దీని కంటిన్యూషన్ 5/7, 7/11, 11/9, 9/13, 13 అండ్ సో ఆన్. దీన్ని ఈ పరంగా వస్తే ఇలా వస్తే ఏమంటారండి, కంటిన్యూడ్ ప్రపోర్షన్ అంటారు. ఓకేనండి. కంటిన్యూడ్ ప్రపోర్షన్ లో ఏ ఈజ్ టు బి యాజ్ ఇస్ బి ఈజ్ టు సి. చూసారా, ఇక్కడ బి అనేది కంటిన్యూడ్ అన్నమాట. ఇలాంటి కంటిన్యూడ్ ప్రపోర్షన్ లో ఏ ఈజ్ కాల్డ్ ఫస్ట్ ప్రపోర్షన్. ఇన్సర్ట్ చెప్తారు, ఫస్ట్ ప్రపోర్షన్, సెకండ్ ప్రపోర్షన్, ఇవన్నీ వినండి. A is called first proportion, B is called mean proportion, C is called third proportion. ఇందాక సెకండ్ ప్రపోర్షన్ అని చెప్పాం కదా, ఇక్కడ మీన్ ప్రపోర్షన్. చిన్న వేరియేషన్ అంటే ఏం లేదు, చూడండి ఒకసారి. A is to B as is B is to C. ఇది ఇంపార్టెంట్. ఇందాక చెప్పాం కదా, AD ఈక్వల్ టు BC అని. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అని చెప్పాం కదా ఇందాక. ఇక్కడ సేమ్ ఫార్ములా అప్లై చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఏసి ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఏమవుతుందండి, బి ఇంటూ బి స్క్వేర్. ఓకేనా. అంటే ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసి. ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. మీన్స్ కావాలంటే, మీన్ ప్రపోర్షన్ కావాలంటే బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ కదా. అంటే మీన్ ప్రపోర్షన్ ఏమవుతుంది, బి కదా అవుతుంది. బి ఈక్వల్ టు ఏమవుతుంది, రూట్ ఓవర్ ఏసీ. ఇదొకటి అవుతుంది. అలానే ఏంటంటే ఫస్ట్ ప్రపోర్షన్ థర్డ్ ప్రపోర్షన్ కూడా అడుగుతాడు. ఫస్ట్ ప్రపోర్షన్ థర్డ్ ప్రపోర్షన్ అడిగాడు అనుకోండి. ఫస్ట్ ప్రపోర్షన్ అంటే ఇక్కడ ఏ కదా, ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, బి స్క్వేర్ బై సి అవుతుంది. అలాగే థర్డ్ ప్రపోర్షన్ కావాలంటే సి ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ అవుతుంది. అది ఇవి కంటిన్యూడ్ ప్రపోర్షన్. ఓకేనండి. కంటిన్యూడ్ ప్రపోర్షన్ ఇక్కడతో ఇంట్రడక్షన్. మనం ప్రతి మ్యాక్సిమం అన్ని టాపిక్స్ కి కూడా చిన్న ఇంట్రడక్షన్ లా చెప్తాం కదా. ఇది చిన్న ఇంట్రడక్షన్, కొంచెం లెంత్ ఎక్కువైంది, కానీ ఇవి బిట్స్ వైజ్ ఇచ్చే అవకాశం ఉందనేసి ఇవి చెప్పడం. వీటిపైన ఆధారపడి మనకు ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కనుక తప్పనిసరి ఒకసారి అట్ ఏ గ్లాన్స్ అన్ని కూడా ఒకసారి చూడాలి తప్పనిసరి. ఓకేనండి. మనం రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ లో ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 4, 36, 84 x is. ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే ఇది ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ కదా. ఈ టర్మ్స్ అనేది ఏడి ఈక్వల్ టు బిసి అనే ఫార్ములా మనకు తెలుసు కదా. ఎక్స్ట్రీమ్స్, ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. కనుక ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే 4x ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ఆ ఫార్ములా బేస్ పైన ఉంటుంది. చూడండి, 36 ఇంటూ 84 ఫార్ములా ఏంటండి, ఏడి ఈక్వల్ టు బిసి. ఓకేనండి. ఆ ఫార్ములా అదేంటంటే 4 9s x ఈక్వల్ టు ఫోర్త్ టర్మ్ ఎంత అవుతుంది, 9 4s 36, 3 9 8s 72 ప్లస్ 3 75. ఓకేనండి. ఫోర్త్ టర్మ్ ఎంత, ఫోర్త్ ప్రపోర్షనల్ ఎంతండి, 756. అలాగే సేమ్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం చూడండి. వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రపోర్షనల్ టు
x 7 4 14 is అనేసి అన్నాడు అనుకోండి. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే 14x ఈక్వల్ టు 7 into 4 అంతేనండి. 7 ones are 2s are 2 ones are 2 2s. ఓకేనా? x ఈక్వల్ టు 2. ఫోర్త్ ప్రపోర్షన్, ఫస్ట్ ప్రపోర్షన్ ఇలాంటివి అడిగారు అనుకోండి, అప్పుడు ఈ టైప్ లో చేయాలి. ఏంటి? AD ఈక్వల్ టు BC. ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్, థర్డ్ ప్రాబ్లం చూడండి. ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 9 and 4 ఈస్. మీన్ ప్రపోర్షనల్ అనేసరికి మనకి ఇక్కడ 2 టర్మ్స్ ఇచ్చాడు. 2 టర్మ్స్ అంటే థర్డ్ టర్మ్ మధ్యలో ఉంటుంది. అంటే మీన్ ప్రపోర్షనల్ ఉంది కదా, అంటే మన ఫార్ములా ఏంటి? B² ఈక్వల్ టు AC ఉంది కదా, ఆ ఫార్ములా. మనకు కావాల్సింది ఏంటి? మీన్ ప్రపోర్షనల్. మీన్ ప్రపోర్షనల్ అంటే B² ఈక్వల్ టు AC అని తెలుసు కదా. అయితే B కావాలంటే √AC అంతేనా? అంటే B ఈక్వల్ టు మనకి మీన్ ప్రపోర్షనల్ B ఈక్వల్ ఏమవుతుందండి? √9 into 4. 9 4s are 36. that equal to 6. ఓకేనండి. అట్ ద సేమ్ టైం చూడండి, మీన్ ఇక్కడ థర్డ్ ప్రపోర్షనల్ 2, ఫోర్త్ ప్రపోర్షనల్ 2, ఫస్ట్ ప్రపోర్షనల్ 2 అంటే 4 టర్మ్స్ ఉంటాయి. ఇక్కడ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్, ఇక్కడ A and C అన్నమాట, అలా ఇస్తాడు. వాట్ ఈస్ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్? బిట్వీన్ అనేది 3 టర్మ్స్ అంటే కంటిన్యూడ్ ప్రపోర్షన్ అన్నమాట. B² ఈక్వల్ టు AC. చూడండి, ప్రపోర్షనల్ 2 ఇస్తే 4 ప్రపోర్షనల్స్ ఉంటాయి, అదేవిధంగా 4 టర్మ్స్ ఉంటాయి. అదే ప్రపోర్షనల్ బిట్వీన్ అనేది ఇచ్చేసరికి మనకి 3 ప్రపోర్షనల్స్ ఉంటాయి, 3 టర్మ్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు 3 టర్మ్స్ లో చూడండి, వాట్ ఈస్ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 0.32 and 0.02? అంటే ఇక్కడ B ఈక్వల్ ఏమవుతుంది? √0.32 into 0.02. that equal to √0.0064. అంతేనా? ఇప్పుడు ఏమవుతుంది? దానికి ఆన్సర్ B ఈక్వల్ టు 0.08. మీన్ ప్రపోర్షన్ అవుతుంది. ఫోర్త్ ప్రాబ్లం B ఈక్వల్ టు 0.08. ఇలా చేసుకోవాలి. అర్థమవుతుందండి? ప్రాబ్లం లో A:B ఈక్వల్ టు 2:3, B:C ఈక్వల్ టు 4:7, దెన్ A:B:C ఈక్వల్ టు ఎంత? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు. చూడండి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్. అదేంటంటే A:B అనేది 2:3 ఇలా వేసుకోండి. నెక్స్ట్ B:C అనేది 4:7 ఇలా వేసుకోండి. దీన్ని A:B:C కింద మార్చాలి అంటే ఫస్ట్ టర్మ్స్ ఇలా గుణించాలి. 2 4s A:B:C కాబట్టి ఏ వాల్యూ ఎంత వస్తుందండి? 2 4s 8 ఈజ్ టు సెకండ్. 3 4s 12 ఈజ్ టు 7 3s థర్డ్. ఓకేనండి? ఎంతండి? 21. ఇది ఆన్సర్. ఇది ఏమైనా కట్ అవుతుందా? కట్ అవ్వదు. అయితే దానికి ఇప్పుడు A:B ఈక్వల్ 2:3 అయితే B:C ఈక్వల్ 4:7 అయితే దెన్ A:B:C ఈక్వల్ ఎంత అవుతుందండి? 8:12:21. ఇలా చేసుకోండి. A:B:C B:C ఇచ్చి A:B:C కావాలి అంటే చూడండి, ఈ మోడల్, ఈ ప్రాబ్లం, ఈ టైపు ఇలా వేసుకొని ఇలా వస్తుంది. ఓకేనా? సేమ్ ప్రాబ్లం ఇస్తున్నాను, కింద చూడండి. అదే A:B ఈక్వల్ టు 2:21, B:C ఈక్వల్ టు 3:21. ఓకేనా? ఇలా ఇచ్చేటప్పుడు దెన్ A:B:C ఈక్వల్ టు ఎంత? సేమే కదా. అది ఇప్పుడు ఇది ఎలా చేస్తాం? 2:21, 3:21, సారీ అండి 31, 3:31 ఇలా ఇచ్చారు కదా. ఇప్పుడు సేమ్ ఇలానే A:B:C
కావాలి అంటే ఫస్ట్ ఏమవుతుంది 2 3 జా 6 ఈస్ టు 21 3 జా ఎంత అవుతుంది 63 ఈస్ టు 21 31 జా 21 1 జా 21 21 3 జా 63 ప్లస్ 2 65 ఇలా ఉందండి. ఇది కట్ అవుతుందా అంటే A:B:C వచ్చేసింది. కానీ ఇది ఇంకా ఏంటంటే మాడిఫై చేయాలంటే ఎంత అవుతుందండి 3 తో కట్ అవుతుంది చూడండి. 3 2 జా 1 జా is to 3 2 1 7 అంతేనా? ఓకేనండి. ఇది A:B:C దీని వాల్యూ ఇలా చేసుకోవాలి. లేదా దీన్ని ఇంకో చిన్న అంటే మనం చేసే ప్రాసెస్ చిన్న వేరియేషన్ లో చెప్తే ఎలా చెప్తామంటే 2:21 ఇచ్చాడు, అలాగే 3:31 ఇచ్చారు కదా. ఇప్పుడు ఇది బిఏ ఇది బినే అంతేనా? ఇది బి ఇది బి, ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే సరిపోతుందండి. ఈక్వల్ చేయాలంటే ఈ 21 చేయక్కర్లేదు కానీ దీన్ని 21 చేయొచ్చు కదా. ఈక్వల్ చేయడం అంటే ఈక్వల్ చేస్తే యాసిడ్ వేసవచ్చు. దీన్ని ఈక్వల్ చేయాలంటే రెండింటిని కూడా దేంతో గుణిస్తే అవుతుంది 7 తో. 7 ఇంటూ 7 21. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి. 2:21 అండ్ 7 3 21 7 1 7 7 3 21 రాసుకోవచ్చా? ఇప్పుడు దీని కంటిన్యూషన్ ప్రపోర్షన్ కదా. కంటిన్యూ ప్రపోర్షన్ లో A:B:C ఈక్వల్ ఏమవుతుంది 2:21:217 ఇలా చేసుకోవచ్చు. ఓకేనండి. 7th ప్రాబ్లం చూడండి. 2A = 3B = 4C అయితే A:B:C ఈక్వల్ టు ఎంత చూడండి. 2A = 3B = 4C అయితే A:B:C ఈక్వల్ టు ఎంత? మనం పాఠశాల పద్ధతిలో అంటే చిన్నప్పుడు నేర్చుకునే విధానం ఏంటంటే 2A = 3B = 4C K అని తీసుకొని 2A = K A = K/2 తీసుకొని నెక్స్ట్ 3B = K B = K/3 ఇలా తీసుకొని మొత్తం చేసేవాళ్ళం. అలా కాకుండా సింపుల్ గా చూడండి 2 3 4 ఉంది కదా. 2 3 4 కి LCM ఎంత? LCM ఎంత అంటే 2 3 4 కి 12 ఏనా? అంతే కదా. LCM 12 అవుతుంది. అందుకు 2 3 4 యొక్క LCM తోని మూడింటిని మనం డివైడ్ చేస్తే అంటే చూడండి 2 తో డివైడ్ అంటే 2A/12 ఎంత వస్తుందండి? A/4 A/6 అయినా చూడండి అన్నింటినీ డివైడ్ చేయండి. 2A/12 మీకోసం ఈక్వల్ టు 3B/12 4C/12 దాని LCM వేసాం. ఓకేనా? ఇప్పుడు 2 6 3 4 4 3 ఇలా ఉంటే A:B:C ఈక్వల్ టు A:B:C ఈక్వల్ టు ఏమవుతుందండి 6:4:3 అవుతుంది. 6:4:3 అవుతుంది. ఆ కేర్ ద్వారా నేర్చుకున్న కంటే ఎలా నేర్చుకోండి. ఓకేనండి, నోట్ చేసుకోండి. ఇప్పుడు ఇది చూడండి, ఇది A/2 B/3 C/4 అని ఇచ్చాడు. దీనికి LCM కట్టి మళ్ళీ గుణించకండి. గుణించడం కానీ డివైడ్ చేయకండి. ఇలా ఇచ్చాడు కదా A/2 B/3 C/4 ఇలా ఇస్తే A:B:C ఈక్వల్ ఏమవుతుంది 2:3:4 అవుతుంది. 2:3:4 ఓకేనండి. ఇక్కడ అదే బదులు చేసాం. 2A = 3B = 4C కి LCM అంటే 2 3 4 యొక్క LCM ఎంత 12 తో చేస్తే A/6 B/4 C/3 వస్తే A:B:C = 6 4 3 వేసాం. ఇక్కడ అలాగే A/2 B/3 C/4 వేసాం కనుక ఇక్కడ A:B:C = 2:3:4 అంతేనా?
నోట్ చేసుకోండి. ఎప్పుడైనా ప్రాబ్లం మనకు తెలియదంటే ఇలా చేసుకోవాలి. ఓకేనా? నోట్ చేసుకోండి. A is to B equal to 2 is to 3, B is to C equal to 4 is to 5, and C is to D equal to 6 is to 7. Then A is to D, direct గా A is to D అడిగాడు. A is to D అంటే చూడండి, A is to D కావాలి అంటే A by B into B by C into C by D చేస్తే ఏమవుతుంది చూడండి, B కి B క్యాన్సిల్ అవుతుంది, C క్యాన్సిల్ అవుతుంది, ఇంకోటి ఏమవుతుంది A by D వస్తుందా, అంటే A is to D వచ్చిందా. అలాగే ఇప్పుడు వాడు ఇచ్చింది ఏంటంటే 2 by 3 into 4 by 5 into 6 by 7 చేస్తాం అనుకోండి. అప్పుడు ఏమవుతుందండి, 3 1 3 2 that equal to 2 4 8 8 2 16 16 is to 7 5 35. A is to D equal ఎంత అవుతుందండి. ఇలాంటి ప్రాబ్లం ఎలా చేసుకోవాలి ఒకటి. నెక్స్ట్ 10th ప్రాబ్లం చూడండి. ఇన్ ఏ రేషియో విచ్ ఈస్ ఈక్వల్ టు 5 is to 8 if the consequent if the antecedent is 40 then consequent is. ఇందాక ఫస్ట్ లో చెప్పుకున్నాం ఏంటి, యాంటిసిడెంట్ అంటే ఏంటి, కాన్సిక్వెంట్ అంటే ఏంటి. యాంటిసిడెంట్ అంటే తెలుగులో ఫస్ట్ టర్మ్, పూర్వపదము పరపదము వదిలేండి. యాంటిసిడెంట్ అంటే ఫస్ట్ టర్మ్, కాన్సిక్వెంట్ అంటే సెకండ్ టర్మ్. ఆ టర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. యాంటిసిడెంట్ అంటే 5 అనేది 40 అయితే కాన్సిక్వెంట్ ఏమవుతుందండి 8 ఈక్వల్ టు ఎంత. ఈ స్టెప్ ఎక్కడో చూసినట్టు ఉంది కదా, ప్రతి దగ్గర మనం పర్సంటేజ్ లో నుంచి ప్రతి దగ్గర ఈ స్టెప్ వాడేవాళ్ళం, అవునా. యాంటిసిడెంట్ అనేది ఎంత ఇచ్చాడు, 5 అనేది 40 అయితే 8 ఈక్వల్ టు ఎంత, 5 8 8 అంటే కాన్సిక్వెంట్ 64. ఓకేనా, నోట్ చేసుకోండి. అంటే 5 is to 8 కి 5 అనేది 40 ఇచ్చాడు, 8 అనేది ఎంత అవుతుందండి, 5 8 8 8 64. ఓకేనా, నోట్ చేసుకోండి. The ratio of money with Ram and Gopal is 7 is to 17 and that with Gopal and Krishna is 7 is to 17. If Ram has 490, Krishna has. ఈ టైపు మనకి మెయిన్ గా ఇంతవరకు చేసినవన్నీ కూడా జస్ట్ తెలుసుకోవడానికి, అవి కూడా ఇస్తాడు, అవి తెలుసుకోవడానికి మనకి ఒకవేళ ప్రాబ్లం ఇస్తే ప్రాబ్లమేటిక్ గా ఇస్తే ఇలా ఇస్తాడు, అంటే వర్కింగ్ ప్రాబ్లం లా ఇస్తే. ఓకేనండి, ఇది ఇందాక సేమ్ ప్రాబ్లమే. ఇప్పుడు యాంటిసిడెంట్ టర్మ్, కాన్సిక్వెంట్ టర్మ్ అని అన్నాం కదా, అలానే వీటిని కూడా ప్రపోర్షనల్ లో మార్చుకుంటే మనకి ఫస్ట్ టర్మ్, సెకండ్ మిడ్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్ వస్తాయి కదా, దాన్ని బట్టి మనం ప్రాబ్లం చేసుకోవాలి. అంటే ఇప్పుడు రామ్ అండ్ గోపాల్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 7 is to 17. అలాగే గోపాల్ అండ్ కృష్ణ ఇచ్చాడు, రామ్ గోపాల్ వర్మ అనుకున్నాను, కృష్ణ వచ్చింది చూడండి. అయితే దీనికి ఎంత ఇచ్చాడంటే 7 is to, ఇది కూడా సేమ్ ఇచ్చాడు. అయితే ఏంటంటే రామ్ ఈస్ టు, గోపాల్ ఈస్ టు, కృష్ణ మనకు కావాలి అంటే మన ఫార్ములా ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ఇది 7 7 49 ఈస్ టు 17 7 టేబుల్స్ రావాలి. 17 7 119 ఈస్ టు 17 17 ఈ స్క్వేర్స్ రావాలి. ఎందుకంటే 17 17 289. ఓకేనండి, చూడండి రామ్ గోపాల్ కృష్ణ వాళ్ళ యొక్క రేషియోస్ R is to G is to K ఈక్వల్ టు 49 is to 119 is to 289. మనకి రేషియో ప్రపోర్షన్ ఇలా వచ్చింది. ఈ ప్రపోర్షన్ లో రామ్ హ్యాస్, ఇఫ్ రామ్ హ్యాస్ 490, రామ్ అంటే ఇక్కడ ఎవరండి వీడు కదా, వీడి దగ్గర 490 రూపీస్ ఉంటే, అంటే
10 టైమ్స్ ఉంది అంతేనా. 49 కి 490 అయితే కృష్ణ దగ్గర ఎంత ఉంది, లేకపోతే ఇక్కడ గోపాల్ దగ్గర ఎంత ఉంది అని అడుగుతాడు. కృష్ణ దగ్గర ఎంత ఉందండి, 2890 అంతేనా. కృష్ణ k = 2890 అంతే ప్రాబ్లమ్స్. ఓకేనండి. Two numbers are in the ratio 3:5. If each number is increased by 10, the ratio becomes 5:7. Then the numbers are, చూడండి, two numbers are in the ratio, రెండు నంబర్లు 3:5 రేషియోలో ఉన్నాయి. If each number is increased by 10, ప్రతి నంబర్ కూడా 10 ఇంక్రీజ్ అయితే the ratio ఎలా మారుతుందండి, 5:7 గా మారుతుంది. The numbers are, ఇప్పుడు the numbers are అంటే 3 ఎంత 5 ఎంత కావాలి. అయితే ఇప్పుడు 3x లో చెప్తున్నాను అనుకోకండి, x లో ఫస్ట్ చెప్పి నెక్స్ట్ కాకుండా చెప్తాను ఎలా అనేది. ఓకేనా. చూడండి, 3x అనుకోండి, దీనికి టర్మ్ ఎంత, 3:5 కదా. ఈ టర్మ్ ఎంత 3x అనుకోండి, దీనికి 10 యాడ్ అయింది. అలాగే దీన్ని ఏమనుకోవాలి, 5x అనుకోండి, ఈస్ టు బదులు బై వేస్తున్నాను, 5x అనుకుంటే దీనికి కూడా ఇంక్రీజ్ అయ్యింది. చూడండి, ఇఫ్ ఈచ్ నంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10 అన్నాడు. ఈచ్ నంబర్ అంటే ఇవి 3x ఇది 5x అనుకుంటే ఈచ్ నంబర్ ఇంక్రీజ్డ్ బై 10. ఇంక్రీజ్ బై 10 అంటే 3x ప్లస్ 10, 5x ప్లస్ 10. ఇంక్రీజ్ బై 10 అంటే ప్లస్ వేస్తాము, అదే డిక్రీజ్డ్ బై 10 అంటే మైనస్ వేస్తాము అంతే. ఓకేనా. ఈక్వల్ టు ఇలా పెరిగిన తర్వాత దీని రేషియో ఏమైందండి అంటే 5:7. ఈస్ట్ అన్న బై అని ఉంటాయి కదా, 5:7 కింద మారింది. అయితే ఇప్పుడు x కనుక్కొని టర్మ్స్ కనుక్కోవడమే ఇది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ అంతే కదా, చిన్నప్పటి నుంచి చేసే పద్ధతి. చూడండి, 7 into 3x అంటే 21x ప్లస్ 7 into 10 అంటే 70 అయిపోయిందా, ఈక్వల్ టు 5 into 5x అంటే 25x, 5 into 10 అంటే ప్లస్ 5 into 10 50. చూడండి, ఈ 21x అని ఒకవైపు పంపించిస్తే 21x అనేది అటువైపు పంపిస్తే 25 మైనస్ 21x అవుతుంది కదా. అంటే ఎంత మిగులుతుందండి, 4x ఈక్వల్ టు ఈ 50ని ఎవరో తీసుకొస్తే 70 మైనస్ 50 అవుతుంది కదా, అంటే 20. అంటే x ఈక్వల్ ఎంత అవుతుందండి, 5. x ఈక్వల్ టు 5 అయితే మన టర్మ్స్ ఎంత, 3x 5x. 3 into x ఫస్ట్ టర్మ్ వస్తుంది, 3 into x 3x ఈక్వల్ టు 15, 5x ఈక్వల్ టు 25. ఇవి ఆ టర్మ్స్ అన్నమాట. చూడండి, ఆ నంబర్స్ 2 నంబర్స్ ఏంటంటే 15 ఒకటి 25 అన్నారు. ఓకేనా. ఇవి ఆన్సర్లు. ఇలా కాకుండా మనకు ఒక పద్ధతి ఉంది. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఎప్పుడైనా ఈ మోడల్ ప్రాబ్లం వస్తే జరగనండి, ఈ మోడల్ ప్రాబ్లం వస్తే ఇలా వేసేయండి అంతే. నేను చెప్తాను, ఇదే ప్రాబ్లం ఇక్కడ చేస్తాం. అయితే ఏంటంటే కొంచెం 3:5 ఉంది కదా, 3:5 కి నెక్స్ట్ వి ఎంత ఇచ్చాడు, 5:7 ఇలా ఇస్తే రెండింటికి ఇంక్రీజ్ అయినా పర్వాలేదు, డిక్రీజ్ అయినా పర్వాలేదు. ఎంత ఇంక్రీజ్ అవుతుందండి, 10 అంతే కదా. 10 ఇక్కడ పెట్టండి. ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చూడండి, 7 3 21, 5 5 25. దీని డిఫరెన్స్ ఎంతండి, 4. అది ఒక పక్కన పెట్టండి. దీని డిఫరెన్స్ ఎంతండి, 2 ఇంటూ ఈ ఇంక్రీజా డిక్రీజా అనేది అనవసరం, ఎంత ఆ టర్మ్ అనేది అన్నమాట. అంటే 10 వేసుకుంటే ఓకేనండి, బై దీని డిఫరెన్స్ వేస్తే మనకి x అనేది వస్తుంది. ఓకేనండి. ఇప్పుడు చూడండి, 20/4 అంటే ఎంత, 5 వచ్చిందండి.
ఎక్స్ అనేది ఎంత వచ్చిందండి 5 వచ్చింది. ఆ టైమ్స్ ఏమవుతాయి 5 3s 15 5 5s 25. ఓకేనండి, ఇలా చేసుకోండి. మళ్ళీ డౌట్ అయితే మరొకసారి చూడండి మరొకసారి చెప్తాను. 3:5 ఫస్ట్ది, సెకండ్ ఇచ్చిన రేషియో ఏంటంటే 5:7. అయితే ఈ రెండింటికి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 7 3s 21 5 5s 25. ఓకేనా? అయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 4 అక్కడ కూర్చోండి. అది నెక్స్ట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే 2. ఓకేనా? అయితే ఈ ఓవరాల్ గా ఇంక్రీజా డిక్రీజా ఎంత, ఇంక్రీజ్ అయినా పర్వాలేదు డిక్రీజ్ అయినా పర్వాలేదు ఈ మోడల్ కి. దానికైతే ఇంక్రీజ్ అయితే ప్లస్ చేయాలి, డిక్రీజ్ అయితే మైనస్ చేయాలి. ఇక్కడ అలా కాదు, ఇంక్రీజ్ అయినా పర్వాలేదు డిక్రీజ్ అయినా పర్వాలేదు. ఆ టర్మ్ ఇంటూ ఈ దీని డిఫరెన్స్ ఎంత 2 2 into 10 20 అవుతుంది. 20/4 దీని డిఫరెన్స్ బై 4 వేసుకుంటే ఎక్స్ వాల్యూ వస్తుంది డైరెక్ట్ గా. ఎక్స్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఫస్ట్ టర్మ్ ఎంత అండి 3 5s 15, సెకండ్ టర్మ్ 5 5s 25. ఓకేనండి, నోట్ చేసుకోండి. What number should be added to each one of 6 14 18 and 38 to make it equally proportionate? Make it equally proportionate అంటే ఇక్కడ చూడండి, ఈక్వల్లీ ప్రపోర్షనేట్ చేయడానికి AD ఈక్వల్ టు BC అవ్వాలి, అంతేనా? అలా చేయడానికి మనకి ఇది ఫార్ములా వేరేగా ప్రత్యేకించి ఫార్ములా పెట్టి చేసే కంటే మనకి ఆప్షన్స్ ఇస్తాడు. ఏ నంబర్ ని యాడ్ చేయడం వల్ల మనకి ఈక్వల్లీ ప్రపోర్షనేట్ అనేసి వస్తుంది అని. దాన్ని పట్టుకొని ఒక్కొక్క టర్మ్ తీసుకొని, అంటే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే లెట్ వి యాడ్ 1 యాడ్ చేసాం అనుకోండి. అంటే వీటన్నింటికి ఒక్కొక్కటి యాడ్ చేస్తున్నారు. అంటే ఒకటి యాడ్ చేయాలి. దీనికి 1 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి 7 అవుతుంది. 15 18 19 39. అర్థం కావడం రాస్తాను చూడండి. అదే 3 to 4 టైమ్స్ చేశారనుకోండి వేరే విధంగా వస్తుంది. చూడండి ఇలా వేసాం అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, AD ఈక్వల్ టు BC కదా, ఈ రెండు గుణించాలి. ఈ రెండు గుణిస్తే ఈక్వల్ కాదని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్ కాదని చెక్ చేయడానికి రెండు గుణించవలసిన పనిలే. చూడండి 9 7 63 కదా, చివరికి 3 వస్తుంది. ఇది 5 9 45, చివరికి 5 వస్తుంది. ఈ రెండు ఎప్పుడు ఈక్వల్ కాదు. ఓకేనా? ఇలా తీసుకోవాలి. అంటే ఫస్ట్ ది కాదు అని. ఇప్పుడు సెకండ్ చూస్తాం. సెకండ్ ది లెట్ వి యాడ్ త్రూ ఆప్షన్స్ వెళ్ళాలండి. ఇలాంటి క్వశ్చన్స్ కి ఈజీగా వస్తుంది. సెకండ్ అంటే ఇది ఒకటనేది ఇక్కడ వేసి ఇక్కడ చేసాను కానీ అది కూడా వేయలేదు. 1 యాడ్ చేసి ఈ రెండు జస్ట్ చెక్ చేస్తే మనకు వచ్చేసినట్టు ఉండాలి. ఇప్పుడు సెకండ్ ఏంటండి 2 యాడ్ చేసాం అనుకోండి 8 ఇది 16 20 అది 40 అవుతుంది. 2 యాడ్ చేసామండి ప్రతిదానికి కూడా. ఈచ్ వన్ 2 యాడింగ్ 2. ఇప్పుడు చూడండి 8 4s 32 అంటే 320. చూడండి ఇది 0 వస్తుంది, ఇది 0 వస్తుంది. ఆల్మోస్ట్ అవ్వచ్చు అనేది దీంతో AD ఈక్వల్ టు BC కదా. 4 8s 32 320, 16 2s 32 320. ఈ రెండు ఈక్వల్ కదా. అంటే ఏ నెంబర్ తీసుకోవాలండి, ఆన్సర్ 2. ఓకేనా? ఇలాంటి ప్రాబ్లం ఇస్తాడు మనకి ఎగ్జామ్ లో, కనుక జాగ్రత్తగా ఇది ప్రాక్టీస్ చేయాలి. ఓకేనండి, నోట్ చేసుకోండి. A, B and C can do a work in 20, 25 and 30 days respectively. They undertook to finish the work together for 2,220 rupees. Then the share of A exceeds that of B is. ప్రాబ్లం ఏంటంటే ఏ అనేవాడు ఒక వర్క్ ని 20 days లో చేయగలడు, బి అనేవాడు అదే వర్క్ ని 25 days లో చేయగలడు, సి అనేవాడు అదే వర్క్ ని 30 days లో చేయగలడు. అంటే క్యాపబుల్ అంటే ఏ అనేవాడు 20 days, బి అనేవాడు 25 days చేస్తాడు అదే వర్క్ ని, సి అనేవాడు 30 days చేస్తాడు అదే వర్క్ ని. అయితే ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కి మనం ఏం చేయాలంటే
అయితే ముగ్గురు కలిపి ఒక వర్క్ చేశారు, దానికి 2220 రూపీస్ తీసుకున్నారు. అయితే ఏంటంటే వాళ్ళ షేర్ ఎంత, ఒక్కొక్కరు షేర్ ఎంత, ఏకి బికి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడిగారు. షేర్ యొక్క మధ్య డిఫరెన్స్ ఎంత అని అడిగారు. మన ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ మోడల్ ప్రాబ్లం ఇస్తే కొంచెం లోపలికి వెళ్ళినట్లు ఈజీయే, చాలా ఈజీ. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ డేస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ కి ఎలా తీసుకోవాలంటే డేస్ రేషియో ఈక్వల్ టు ఏంటంటే తీసుకోవాలి 20:25:30. ఇవేంటండి డేస్ రేషియో. ఎంత వస్తుంది చూడండి, 5 4s 5 5s 5 6s. ఈ రేషియో వచ్చింది, డేస్ రేషియో వచ్చింది. A/B/C యొక్క రేషియో వచ్చింది అంటే డేస్ రేషియో ఇది, అంటే 4:5:6. అయితే అమౌంట్ 2220 వచ్చింది కదా, దీన్ని ఈ రేషియో పరంగా పంచొచ్చా లేదా అనేది ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఎఫిషియన్సీ రేషియో ప్రకారం పంచాలి ఎప్పుడైనా. ఎందుకంటే ఏనాడు 20 days లోనే ఆ వర్క్ చేయగలంటే వీడికి క్యాపబుల్ ఎక్కువ కనుక వీడికి ఎక్కువ అమౌంట్ వస్తుంది, వీడికంటే తక్కువ వస్తుంది, వాడికంటే తక్కువ వస్తుంది. అంటే క్యాపబుల్ డేస్ రేషియో అనేది కెపాసిటీకి, అంటే కెపాసిటీ పెరిగే కొద్ది వాడి వర్క్ చేసే రోజులు తగ్గిపోతాయి కదా, అంతేనా. దానివల్ల అంటే ఏంటంటే ఈ డేస్ రేషియోకి ఎఫిషియన్సీ రేషియో అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకేనా, అంటే దీనికి ఇన్వర్స్ రేషియో కడితే దాని ప్రకారం మనం అమౌంట్ పంచాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకేనండి, దీనికి ఇన్వర్స్ రేషియో కడితేనే మనం వాళ్ళకి ఎఫిషియన్సీ రేషియో ప్రకారం పంచగలం. అప్పుడు దీనికి ఇన్వర్స్ రేషియో అంటే ఎఫిషియన్సీ రేషియో ఈక్వల్ టు ఏమవుతుందండి 1/4. ఎందుకంటే డేస్ రేషియో అనేది ఎఫిషియన్సీకి ఇన్వర్స్ లో ఉంటుంది కనుక 1/4. ఇన్వర్స్ రేషియో మనకు తెలుసు కదా, 1/4 1/5:1/6. దట్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఇక్కడ రేషియో ఏమవుతుంది ఈ మూడింటికి ఎంతండి 60 అనేది ఎల్సిఎం. ఈ 4 కి 5 కి 6 కి 60 అనేది ఎల్సిఎం వస్తుంది. 4 15s 60 తో మూడింటిని గుణిస్తే 4 15s 60, 5 12s 60, అంతేనా, 6 10s 60. ఓకేనా, ఇది ఎఫిషియన్సీ రేషియో. ఈ రేషియో ప్రకారం వాళ్ళకి వచ్చిన అమౌంట్ ఏకి 15 చొప్పున, బికి 12 చొప్పున, సి అనే వాడికి 10 చొప్పున ఇవ్వాలి. అయితే ఇక్కడ టోటల్ ఇచ్చాడు మనకి, టోటల్ ఎంత ఇచ్చాడు, ముగ్గురికి కలిపి వచ్చింది 15 ప్లస్ 12 ప్లస్ 10 అంటే 37 వస్తుందండి. అందులో ఈ 37 కి ఎంత ఇచ్చాడండి 2220 ఇచ్చాడు. అదేంటి అడిగాడు మనకి, ఏకి బికి మధ్యలో డిఫరెన్స్ అడిగాడు. ద షేర్ ఆఫ్ ఏ ఎక్సీడ్స్ దట్ ఆఫ్ బి ఈస్. ఏ అనేవాడికి బి కంటే ఎంత ఎక్కువ వచ్చింది అని అంటే 15 కి 12 కి ఎంత ఎక్కువ వచ్చిందండి, 12 కంటే 15 అంటే ఎంత ఎక్కువ వచ్చినట్టు, 3 ఎక్కువ వచ్చినట్టు కదా, 3 కి ఎంత అంతే. 37 into 37 అంటే 2220/37 అంటే ఎంత వస్తుందండి. యాక్చువల్ గా మీకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే 111 అనేది 37 into 3 గా రాసుకోవచ్చు. ఓకేనండి, అదే 222 అనుకోండి 37 into 6 అవుతుంది. ఓకేనా, దాని ప్రకారం 37 6 0 60. ఓకేనా, అంటే 3 కి ఎంత అవుతుందండి 180 అవుతుంది. ఓకేనండి, అర్థమైందా? అర్థం కాక మరొకసారి వినండి, చూడండి.
A, B, C can do a work in 20, 25 and 30 days respectively. ముగ్గురు కూడా ఒకే వర్క్ ని ఒక్కొక్కడు ఇండివిజువల్ గా చేస్తే 20 డేస్ లో ఏ అనేవాడు 20 డేస్ లో కంప్లీట్ చేస్తాడు, బి అనేవాడు 25 డేస్, సి అనేవాడు 30 డేస్ లో కంప్లీట్ చేయగలిగితే వాళ్ళ ముగ్గురు కలిసి ఒక పనిని చేసి ఎంత అమౌంట్ తీసుకున్నారు 2220 రూపీస్ టోటల్ గా తీసుకున్నారు. అయితే ఏంటంటే మనం ఫస్ట్ చేయాల్సిందంటే డేస్ రేషియో కట్టాలి. ఎంత వస్తుందండి 4:5:6 వచ్చింది. అయితే వాళ్ళకి అమౌంట్ పంచేటప్పుడు మాత్రం ఎఫిషియన్సీ రేషియో ప్రకారం పంచాలి, అంతే కదా. వాళ్ళ కష్టం ప్రకారం పంచాలి కానీ ఎక్కువ రోజు చేసినందుకు కాదు, ఓకేనండి. అయితే ఎఫిషియన్సీ రేషియో కావాలి అంటే డేస్ రేషియో అనేది ఎఫిషియన్సీ రేషియోకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కనుక ఇన్వర్స్ రేషియో తీసుకుంటాం. దీనికి ఇన్వర్స్ రేషియో ఏంటంటే 6:5:4 కాదు, తిరిగేసి ఇలా చెప్పుకున్నాం కదా. A:B:C కి ఇన్వర్స్ రేషియో ఇన్వర్స్ ప్రపోర్షనల్ ఏమవుతుందండి 1/4, 1/5, 1/6 అవుతుంది. దీనికి ఎల్సిఎం అంతా 60 తోని మూడింటిని గుణిస్తే 60, 4 15s, 5 12s, 6 10s, ఓకేనండి. అది 15:12:10 అనేది ఎఫిషియన్సీ రేషియో. ఈ రేషియో ప్రకారం ఈ అమౌంట్ ని పంచాలి కనుక ఈ రేషియో టోటల్ ఇచ్చాడు కనుక టోటల్ 37 అవుతుంది. 37 కి 2220 అయితే 1 కి ఏమవుతుందంటే 60 అవుతుంది. 1 కి 60 అయితే మనకి కావాల్సింది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కావాలి అంటే బి కంటే ఏ అనేవాడు ఎంత ఎక్కువ తీసుకుంటున్నాడు 3 ఎక్కువ తీసుకుంటున్నాడు 3 కావాలి. 360 ఎంత ఉంది 1, ఓకేనండి. 15th క్వశ్చన్ చూడండి. ఏ బ్యాగ్ కంటైన్స్ 25 paisa, 10 paisa and 5 paisa coins in the ratio 1:2:3. If the total value is 30 rupees, the number of 5 paisa coins is. చూడండి ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఇస్తే ఏంటంటే ఒక బ్యాగ్ లో 25 పైసా 10 పైసా 5 పైసా కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ లేవులండి, అవి ఏ రేషియోలో ఉన్నాయి 1:2:3 రేషియోలో ఉన్నాయి కనుక దాని టోటల్ రేషియో ఎలా అవుతుందంటే ఆ పైసా తాలూకు రేషియో 1:25:2 పైసా అంటే 10:3:5 పైసా అంతేనా. దీని రేషియో చూస్తే 25:20:15 ఉంది. అంటే దీని రేషియో ఎంత అవుతుంది ఓవరాల్ గా 4:5 ఓకేనా. ఈ రేషియోలో కాయిన్స్ అని ఉన్నాయి. అది ఇది 25 పైసా కాయిన్స్, ఇవి 10 పైసా కాయిన్స్, ఇవి 5 పైసా కాయిన్స్ ఈ రేషియోలో ఉన్నాయి. అయితే ఏంటంటే మనకి ఇచ్చింది ఏంటి 30 రూపీస్ ఇచ్చాడు. టోటల్ 30 రూపీస్ ఇచ్చాడు. టోటల్ ఎంత చూడండి 9 + 3 అంటే 12 అనేది 12 ఇవన్నీ పైసాలకు సంబంధించి మనకి ఏంటి ఇచ్చాడు 30 రూపీస్ ఇచ్చాడు. 30 రూపీస్ అంటే మనకి 3000 పైసా అంతే కదా. ఓకే, అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి 5 పైసా కాయిన్స్ కావాలి. 5 పైసా కాయిన్స్ కావాలంటే ఎంత తీసుకోవాలి 12 కి 3000 అయితే 3 కి ఎంత అదే క్వశ్చన్, ఓకేనండి. ఎంత అవుతుంది 25 3 750 కట్ చేయండి, ఓకేనండి. ఈ ప్రాబ్లం ఇలాంటిది ఇస్తే ఇలా చేయాలి, చిన్నవి ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఎక్కువగా తరువుగా ఎగ్జామ్స్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి, అందుకు జాగ్రత్తగా విని చేయండి, ప్రాక్టీస్ చేయండి, ఓకేనండి. ఇందులో 385 రూపీస్ హ్యాస్ బీన్ డివైడెడ్ అమాంగ్ A, B and C in such a way that A receives 2/9 part, 2/9 of what B and C together receive, then A's share is. చూడండి ABC ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురులో ఏంటంటే 385 రూపీస్ ఎలా పంచుకున్నారంటే ఏ తీసుకున్నాడు, ఎంత తీసుకున్నాడంటే BC అంటే B అండ్ C తీసుకున్న దాంట్లో 2/9 పార్ట్ తీసుకున్నాడు. అంటే A
బి ప్లస్ సి అనుకోండి. ఎంత ఇచ్చాడండి? 2/9 ఇచ్చాడు. ఎందులో అంటే ఇది బి ప్లస్ సి అవుతుంది. బి ప్లస్ సి పార్ట్స్ ఎన్ని? 9 పార్ట్స్ లో ఏ పార్ట్ ఎంతండి? 2. అంటే ఏ అనేవాడు 2 తీసుకుంటే బి ప్లస్ సి అనేవాడు ఎంత తీసుకోవాలండి? 9. ఇది మీనింగ్. ఓకేనండి, ఈ మీనింగ్ అర్థమైపోతే ప్రాబ్లం వచ్చినట్లే. చూడండి, ఏ రిసీవ్స్ 2/9 ఆఫ్ వాట్ బి అండ్ సి టుగెదర్ రిసీవ్. బి అండ్ సి 9 పార్ట్లు తీసుకుంటే అందులో 2 పార్ట్స్ ఏ రిసీవ్ చేసుకున్నట్లు, అంతేనా? అయితే మనకి ఇచ్చింది ఏంటి? టోటల్ ఇచ్చాడు. ఏబిసి ముగ్గురు కలిసి తీసుకున్నది. ఏబిసి టోటల్ ఎంత అవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి, అంతేనా? టోటల్ ఎంత అవుతుంది? 11 కి 385 రూపీస్. అయితే మనకు కావాల్సింది ఎవరు షేర్? ఏ షేర్. ఏ షేర్ ఎంత అండి? 2. 2 కి ఎంత? 3 is 11, 3 is 5 is 35 వస్తుంది. 35 2 is 70. ఏనవాడి ఎంత అండి? అమౌంట్ 70 రూపీస్. ఓకేనా? దీంతో రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ కంప్లీట్. ఓకేనండి, జాగ్రత్తగా ప్రతి ప్రాబ్లం కూడా 4 సార్లు ప్రాక్టీస్ చేయండి. అర్థమవుతుందండి? నోట్ చేసుకోండి. ఈ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ తర్వాత దీనికి లింకప్ ఏంటండి? పార్ట్నర్షిప్. ఇవన్నీ ఏంటంటే కొంచెం జిడ్డు ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి, కానీ తప్పనిసరిగా మార్క్స్ వచ్చేవి, బిట్లు వస్తాయి, ఇందులో నుంచి ప్రాబ్లమ్స్ వచ్చేవి. పార్ట్నర్షిప్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, ప్రాబ్లమ్స్ అనాలిసిస్, ఈ మూడింటి నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. కనుక మీరు ఏంటంటే దీని లింకప్ నెక్స్ట్ క్లాస్ ఏంటంటే పార్ట్నర్షిప్ తర్వాత ప్రాబ్లమ్స్ అనాలిసిస్. ఓకేనండి, ముందు నోట్ చేసుకొని. ఓకేనండి.